హే గాయ్స్, వెల్కమ్ టు జెర్సీ వార్స్. నిన్న కూడా మళ్ళీ మనమే మ్యాచ్ గెలిచాం. చెప్పాను మళ్ళీ ఎంఐతో కూడా గెలిచి చూపిస్తాం, ఆర్ఆర్ని గెలిపిస్తానని చెప్పాను. అలాగే ఆర్ఆర్ గెలిచింది ఎంఐతో. వర్షం అయితే పడింది, కొంచెం ఆటంకం అయితే కల్పించింది. 11 అవర్స్ మ్యాచ్ కుదించారు. దాంట్లో 3.2 అవర్స్ పవర్లో పెట్టి ఒక బౌలర్ 3 అవర్స్, మిగతా వాళ్ళందరూ 2 అవర్స్ మ్యాక్సిమం వేయొచ్చు అని పెట్టారు. ఇవన్నీ బాగా అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆర్ఆర్కి వచ్చింది. బికాస్ ఎంఐ టాస్ గెలిచింది, హార్దిక్ పాండ్యా బ్యాక్ వచ్చేసాడు. సో మన ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బాల్ నుంచి కూడా జైస్వాల్ నిన్న ఆడాడు స్వామి. ఫస్ట్ బాల్ నుంచి 4, 6, 4 ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ వైభవ్ సిక్సర్స్ వంశీ బుమ్రా బౌలింగ్లో తను వేసిన మొదటి బాలే 6 కొట్టాడు. ఆ ఓవర్లో ఇంకో 6 కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీ గురించి కూడా కృష్ణ ఈరోజు మాట్లాడాల్సిందే. సో వాళ్ళ టీం అయితే నేను ఓడిపోయింది అన్ఫార్చునేట్లీ. బాగా పోరాడింది, పర్లేదు. 123 రన్స్ ఎంత కొట్టారు. సో మనమైతే 150 కొట్టాము, దాన్ని 123తో వాళ్ళు ఆగిపోయారు. 27 రన్స్తో మనకి విన్ అయ్యే మ్యాచ్ అయితే. కంటిన్యూగా 7 మ్యాచ్లుగా అయితే మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్లు గెలిచాం, ఒక మ్యాచ్ అయితే ఆగిపోయింది. సో మన 7 మ్యాచ్లు అయింది కృష్ణ మ్యాచ్ విన్ అయ్యి. సో ఈరోజు 2 టీంలు తనవే కాబట్టి ఈరోజైనా ఒక మ్యాచ్ అయినా తను గెలుస్తాడు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందో చూద్దాం. తను ఏమనుకుంటాడో తన మాటల్లో వినండి. సో ముంబై అయితే ఈనాటి గేమ్లు అయితే ఎన్నో ఓడిపోయి కప్పులు కొట్టిన సీజన్లు కూడా ఉన్నాయి. వరాసకు ఓడిపోయి 8-9 మ్యాచ్లు ఓడిపోయి ఆ సీజన్ కప్పులు కొట్టిన సీజన్లు కూడా ఉన్నాయి. అలాంటిది నిన్న ఒక లెసన్ నేర్చుకున్నారు. ఇన్ని రోజులు బట్టి అందరూ అంటుంటారు కదా, ఎంపైర్స్ టీము, ముంబై, అంబానీ అవన్నీ. ఈరోజు ఎవరికి ఆ మాటలు రావు. ఎందుకంటే నేను టాస్ వేసింది ఎవరు? ఎప్పుడు ఓడిపోయిన రోజు ముంబైలు ఎంపైర్లు వెయిట్ రావు. గెలిచిన రోజు మాత్రం ఎంపైర్లు, అంబానీలు, స్కామ్ అవన్నీ వస్తాయి. ఎక్కడ గెలిచేసి వీళ్ళు విన్నింగ్ మూమెంట్స్ నెక్స్ట్ మ్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు కాన్ఫిడెన్స్ డౌన్ చేసి ఏదో ఒక నింద మోపిస్తున్నా, నింద మోపిన తర్వాత వీళ్ళు డౌన్ అయిపోతారు. నెక్స్ట్ మ్యాచ్ కొట్టిస్తున్నా ఏదో ఒక టీం. అన్ని టీంలు ఇలాగే ఆలోచిస్తాయి. ముంబై అంటే ప్రతి టీంకి కూడా భయమే. నెక్స్ట్ బుమ్రా కొట్టేసారు. ఒక్కరోజు ఒక్క ఓవర్ కొట్టేస్తే వరల్డ్ క్లాస్ బౌలర్ ఆడు. ఒక మ్యాచ్ కొట్టి కానీ ఆడు పెద్ద పోటీగాడేది కాదు. అలాంటి పెద్ద దిగ్గజాలకే దిప్పుకున్నాడు కిందకి. అవన్నీ రోజులు నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఉన్నది ఆర్ఆర్తో. ఆ మ్యాచ్లో రివెంజ్ అంతా ఏటో చూపిస్తుంది. చెప్పలే. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ వచ్చేసి వరుసగా 7 మ్యాచ్ల నుంచి గెలట్లేదు అనేది మేము ముంబైకి కాదు. నువ్వు గెలట్లేదు, ఈ రోజు అయినా గెలుస్తావా లేదా? ముంబైకి ఓడిపోయావు, అది బుమ్రా కొట్టేసారు ఫస్ట్ బాల్ నుండి. నేను అయ్యేంత వరకు వినొచ్చు కదా. నేను నీ పాయింట్లకి ఆన్సర్లు ఇస్తాను, తర్వాత మళ్ళీ నువ్వు మాట్లాడు. ఓకే, ఇక్కడ మనం మాట్లాడింది నేను వరుసగా 7 మ్యాచ్ల నుంచి ఓడిపోవట్లేదు, ఈ రోజైనా దాన్ని బ్రేక్ చేస్తావు అన్నాను. అక్కడ ముంబై ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రెండో పాయింట్, ముంబై ఫిక్సింగ్ టీమ్ అవన్నీ మ్యాచ్ల గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఒక మ్యాచ్ లో అన్నాడు, ఆ మ్యాచ్ టాస్ అయ్యింది, అందరూ చూసారు, ప్రపంచం మొత్తం చూసింది, ముంబై ఫ్యాన్స్ కూడా చూసారు. చూడకపోతే మరి మ్యాచ్ చూడలేదని అనాలి. ఖచ్చితంగా టాస్ ప్రతి ఒక్కరు ఆ రోజు చూసారు. అదే గెలిచిన రోజు ఇలాగ వస్తాయి ఇన్ని మాటలు. అసలు ఆ బాధ లేకుండా టాస్ కరెక్ట్ గా జరిగింది, ఇబ్బంది లేదు కదా నేను అంటున్నాను. ముంబై అలా చేశారని అనట్లేదు. ఎందుకు అక్కడ అలా జరిగింది, ఎందుకు జరిగింది ఎందుకు కాయిన్ చూపించలేదు? రీప్లేలో చూసుకోండి. మనోడు చూడలేదు ఆ రోజు, టాస్ చూడలేదు మనోడు. చూడకుండా దాని గురించి ఎలాగో అలా సపోర్ట్ చేయాలని అనుకోవడం వేరు, టాస్ చూపించారని నీకు తెలుసు. ప్రూఫ్స్ పెడతానన్నా పెట్టాడు ఇప్పటికైనా. ప్రూఫ్స్ నేను పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ముంబైని ఇంకా నేను తక్కువ చేసినట్టు ఉంటది. నాకు నిజంగా చెప్పాలంటే నా సెకండ్ ఫేవరెట్ టీం ముంబై. సో నేను పెడితే ఇంకెలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ ముంబైని ఇచ్చేసినట్టు ఉంటుంది. అందుకు ఎవరికైతే ప్రూఫ్స్ కావాలో వాళ్ళని నన్ను డిఎం చేయండి అని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెట్టాను. డిఎం చేస్తే ఖచ్చితంగా ప్రూఫ్స్ సెండ్ చేస్తానని చెప్పాను. దాన్ని పబ్లిక్ చేయాలని నాకు ఇష్టం లేదు. సో అది నెక్స్ట్ బుమ్రాని కొట్టిసాడు. అలాగని బుమ్రా వరల్డ్ క్లాస్. నన్ను మాట్లాడు, నువ్వు కంప్లీట్ గా నన్ను మాట్లాడు. నువ్వు మధ్యలో ఎందుకు? అలాగైతే నువ్వు మాట్లాడో లేదా నేను బుమ్రాని కొట్టాడు అనేసి బుమ్రాని తక్కువ చేయలేదు. వైభవ్ సూర్యవంశీ బుమ్రాని కూడా కొట్టాడు. సో తన గురించి నేను పొగిడాను. అక్కడ బుమ్రాని నేను తక్కువ చేయలేదు. వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కంపేర్ చేశారంటే ఒకటి తక్కువ అయితే ఇంకోటి పెంచినట్టు. కంపారిజన్ కాదు. బుమ్రా బౌలింగ్ లో కూడా కొట్టాడు అంటే తనకు మంచి ఫ్యూచర్ ఉంది. 15 years కే వరల్డ్ క్లాస్ బౌలర్ ని కొట్టాడు అన్నాను. కానీ
15-year బౌల్ బ్యాట్స్మెన్ చేత వరల్డ్ క్లాస్ బౌలర్ రన్లు ఇచ్చేసాడు అని నేను చెప్పలే. నువ్వు అన్ని తీరు అలాగే ఉంది, కాంతి కొద్ది బ్యాక్ దీన్ని ఇంకా ఎక్కువ పర్సనల్ తీసుకున్నా. నేను మ్యాచ్ గురించి మాట్లాడితే నువ్వు ఏకం మొత్తం ముంబై గురించి తీసుకొచ్చావు కాబట్టి సో దానికి మరి ఏం చేయలేము. ఇప్పుడు ఎవరో ఒకరు మీ ఆర్సీబీ టీంకి 4-5 మాటలు కూడు కొంత ఉండవు కదా. అలాగే టీం గురించి తక్కువ చేస్తే నేను మాట్లాడుతాను, కానీ అంతేగాని అవతల బాగా ఆడాడంటే నేనేమన్నా, నేను కూల్గానే ఉంటాను. అక్కడ సూర్యవంశీ బాగా ఆడాడు, సిక్సర్స్ వంశీ అని నేను చెప్పాను దాని గురించి తప్ప బుమ్రా బౌలింగ్ బాగా వేయలేదని నేను చెప్పలేదు. బుమ్రా ఓవర్లో 2 సిక్స్లు ఫస్ట్ బాల్ కొట్టాడని చెప్పాను. బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ 6 కొట్టడం గ్రేట్ అని చెప్పాను నేను. అది నీకు అలా అర్థమైతే నేనేం చేయలేను దాన్ని. అన్ని కొద్దిగా 2 రోజుల నుండి మ్యాచ్ అయితే చూడట్లేదు, ఇంటికి వెళ్ళిపోయాను. సో నాకు ఇవే తెలియలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు మ్యాచ్ కోసం. కాబట్టి ఈరోజు ఎస్ గురు కంటిన్యూ చేస్తాడు. నా టీం అయితే ఈరోజు నేను ఢిల్లీ తీసుకుంటున్నాను, గురుకి జీటీ ఇస్తున్నాను. సో నాకైతే జీటీ వచ్చింది. జీటీ 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది అన్ఫార్చునేట్లీ. సో మనం ఓడిపోయింది కాదు, గట్టిగానే ఫైట్ చేశారు, లాస్ట్ ఓవర్ వరకు వచ్చి ఓడిపోయారు. అందుకే ఈ రోజు జీటీ మనం గెలిపేద్దాం దగ్గరుండి. అది కూడా జీటీ అంటే ఇష్టమే, కానీ ఒకటి తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి వదులుకోవాలి. 2 బెస్ట్ టీమ్స్ లో ఏదో ఒకటే కొంచెం ఎక్కువ బెస్ట్ ఉంటుంది కాబట్టి తను ఢిల్లీ అనుకుంటున్నాడు. కానీ మనం జీటీని కూడా మంచి టీమే కాబట్టి ఎస్. సో మనం ఈ రోజు అయితే జీటీని గెలిపించే ప్రయత్నం చేద్దాం. మీ డీసీ వైపు అయితే మంచి ప్లేయర్స్, మొన్న రిజ్వీ కూడా 2 మ్యాచ్లు బాగా అదే ఫామ్ ని ముందుకు కూడా పట్టుకొని వెళ్తాడని నేను అనుకుంటున్నాను. మా బౌలర్స్ ఏమనుకుంటున్నాం అంటే మీ రిజ్వీని ఎలాగైనా ఈరోజు కంట్రోల్ చేస్తారు, మిగతా బ్యాట్స్మెన్ కూడా కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నాము. చూద్దాం. నాకు తెలిసి అయితే ఈరోజు రిజ్వీ బాగా ఆడతాడు. ఈరోజు అయితే కేఎల్ అయితే ఎప్పుడు లేనిది చాలా బ్యాక్ 2 మ్యాచ్ల నుండి కొద్దిగా వెనక్కి స్టెప్ వేస్తున్నాడు. ఈరోజు మొత్తం ఫేక్ అలిగేషన్స్ అవన్నీ ఈరోజు పోయేసి మంచి ఫామ్తో ఈరోజు హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తామని నేను అనుకుంటున్నాను. కేఎల్ రాహుల్ ఒకటి బాగా ఆడతాడు, రిజ్వీ చెప్పక్కర్లేదు ఆడు ఎలాగలేకన్నా హాఫ్ సెంచరీ వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ కొట్టాడు. నెక్స్ట్ బౌలింగ్లోకి వచ్చినప్పుడు కుల్దీప్ యాదవ్ చైనా మ్యాన్ బాగా వేస్తాడు. నెక్స్ట్ ఇంగిడి కూడా ఈ మధ్యన స్లో బౌలర్స్ చాలా బాగా వేస్తుంటారు. నెక్స్ట్ హార్దిక్ పటేల్ క్యాప్టెన్ కూడా చాలా బాగా, కొద్దిగా నాయిస్ ఉంటుంది గాలి వల్ల మైక్ నేను తీసుకోలేదు, కొద్దిగా ఇదిగా ఉంటాయి. అవుట్డోర్లో చేస్తున్నాం షూటింగ్. ఓకే, మన టీం నుంచి అయితే ఈరోజు ఖచ్చితంగా మన కెప్టెన్ అయితే బ్యాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శుభ్మన్ గిల్ వస్తారంటున్నారు. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడతారు. మన బౌలింగ్కి వచ్చేసరికి ఈరోజు ఖచ్చితంగా మన డిఎస్పి సిరాజ్ క్లిక్ అవుతాడు. ఈరోజు అయితే మళ్ళీ మనమే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఢిల్లీని అయితే ఈరోజు కౌంట్ చేసి మనమైతే విన్ అవుదాం, మళ్ళీ స్ట్రీక్ మెయింటైన్ చేద్దాం. అలాగా మనం ట్రై చేద్దాం, వీలైనంత వరకు మనం సాధిద్దాం. ఇంకా అంత లక్ కూడా ఫ్యాక్టర్ అవ్వాలి. సో ఈరోజు అయితే జీటీ అయితే విన్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నాను చెప్పండి, మీరేటనుకుంటున్నా కామెంట్ చేయండి. అన్ఫార్చునేట్గా మీకైతే నా ఫ్యాన్స్కి ఎస్పెషల్గా వెనకడికి వేసానండి నేను, కానీ గట్టిగా కంబ్యాక్ ఇస్తాను. కొన్ని టీంలు ఎంచుకోవడంలోనూ తప్పు అయిపోవడం అంతే. అక్కడ మంచి టీంలు ఉన్నా కూడా నాకు నచ్చిన టీంలు తీసుకోకపోవడం అంతే ఫేవరెట్ మీకు చేస్తాను అనమాట. గెలిచిన టీంలు వదిలేసుకొని నచ్చిన టీంలు తీసుకోవడం వల్ల పాయింట్స్ టేబుల్ ఈరోజు వెనకబడి ఉన్నాం. కానీ ఆప్షన్లో మంచి గ్రౌండ్ వర్క్ అయితే చేశాను నేను. సో ఆప్షన్లో మంచి టీమ్స్ నేను తీసుకున్నాను. సో అందువల్ల ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. మీరు ఎవరో గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.